హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడానికి అవకాశం ఉన్న అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 గురించి తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ జూన్ 21. నెక్స్ట్ క్వశ్చన్. యోగాంధ్ర కార్యక్రమం మొత్తం ఎన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకుంది? యోగాంధ్ర కార్యక్రమం మొత్తం ఎన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకుంది? ఆన్సర్ 21 రికార్డులు. నెక్స్ట్ క్వశ్చన్. 2024లో యోగా దినోత్సవాన్ని ఏ నగరంలో నిర్వహించారు? 2024లో యోగా దినోత్సవాన్ని ఏ నగరంలో నిర్వహించారు? ఆన్సర్ శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్. యోగాంధ్ర కార్యక్రమం మొత్తం ఎన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ను పొందింది? యోగాంధ్ర కార్యక్రమం మొత్తం ఎన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పొందింది? ఆన్సర్ 2. నెక్స్ట్ క్వశ్చన్. యోగాంధ్రలో భాగంగా ఏ నదీ తీరాన 2000 మంది పడవలపై చేసిన యోగాసనాలు వరల్డ్ రికార్డ్ సృష్టించింది? యోగాంధ్రలో భాగంగా ఏ నదీ తీరాన 2000 మంది పడవలపై చేసిన యోగాసనాలు వరల్డ్ రికార్డ్ సృష్టించింది? ఆన్సర్ కృష్ణానది. నెక్స్ట్ క్వశ్చన్. 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ ఏమిటి? 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. నెక్స్ట్ క్వశ్చన్. యోగాంధ్రలో భాగంగా ఏ విశ్వవిద్యాలయంలో యోగా సాధనలో 16,213 మంది పాల్గొన్న యోగా కార్యక్రమానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కింది? యోగాంధ్రలో భాగంగా ఏ విశ్వవిద్యాలయంలో యోగా సాధనలో 16,213 మంది పాల్గొన్న యోగా కార్యక్రమానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కింది? ఆన్సర్ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం. నెక్స్ట్ క్వశ్చన్. మొట్టమొదటి యోగా ఆసనం పేరు ఏమిటి? మొట్టమొదటి యోగా ఆసనం పేరు ఏమిటి? ఆన్సర్ సుఖాసనం. నెక్స్ట్ క్వశ్చన్. మౌంటైన్ పోజ్ అని ఏ ఆసనాన్ని పిలుస్తారు? మౌంటైన్ పోజ్ అని ఏ ఆసనాన్ని పిలుస్తారు? ఆన్సర్ తదాసనం. నెక్స్ట్ క్వశ్చన్. ఫాదర్ ఆఫ్ యోగా అని ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ యోగా అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ పతంజలి మహర్షి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మదర్ ఆఫ్ యోగా అని ఎవరిని పిలుస్తారు? భారతదేశంలో మదర్ ఆఫ్ యోగా అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ మిర్రా అల్ఫస్సా. నెక్స్ట్ క్వశ్చన్. యోగా యొక్క పూర్తి రూపం ఏమిటి? యోగా యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్ యువర్ ఆబ్జెక్టివ్స్, గైడ్లైన్స్ అండ్ అసెస్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధాని నరేంద్ర మోదీ ఏ సంవత్సరంలో న్యూయార్క్లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు? ప్రధాని నరేంద్ర మోదీ ఏ సంవత్సరంలో న్యూయార్క్లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు? ఆన్సర్ 2023.
నెక్స్ట్ క్వశ్చన్ 2025లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏ నగరంలో నిర్వహించారు? 2025లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏ నగరంలో నిర్వహించారు? ఆన్సర్ విశాఖపట్నం. నెక్స్ట్ క్వశ్చన్ విశాఖలో ఎంతమంది గిరిజన విద్యార్థులు చేసిన యోగా నమస్కారాలకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లభించింది? విశాఖలో ఎంతమంది గిరిజన విద్యార్థులు చేసిన యోగా నమస్కారాలకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లభించింది? ఆన్సర్ 25,000 మంది. నెక్స్ట్ క్వశ్చన్ 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం పర్యటనలో భాగంగా మోదీ బస చేసిన కమాండ్ కార్యాలయం పేరేమిటి? 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం పర్యటనలో భాగంగా మోదీ బస చేసిన కమాండ్ కార్యాలయం పేరేమిటి? ఆన్సర్ ఐఎన్ఎస్ సర్కార్స్. నెక్స్ట్ క్వశ్చన్ 2025లో విశాఖపట్నంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎన్నవది? ఆన్సర్ 11. నెక్స్ట్ క్వశ్చన్ ఐరాస ఎన్నవ సమావేశంలో ప్రధాని మోదీ ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించారు? ఆన్సర్ 69వ సమావేశంలో. నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంవత్సరం నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు? ఆన్సర్ 2015. నెక్స్ట్ క్వశ్చన్ మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏ నగరంలో నిర్వహించారు? ఆన్సర్ న్యూఢిల్లీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి మరింత కంటెంట్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.